మీరు ఒకసారి చెప్పండి. ఏమన్నా మా బాధలు చెప్పుకోవాలన్నా ఎండలు అయితే సంపుతాయన్నా. ఫ్యాన్ ఏమో రిపేర్కి వచ్చింది, కూలర్ ఏమో రిపేర్కి వచ్చింది. అంత లెక్క కట్టినకి మా కాడ అయితే లెక్క లేదన్నా. ఇంకా బయటకు పోతే ఎండలు సంపుతాయి. ఇంకా నీకు పరిష్కారం ఏదో చెప్పున్నాను. పరిష్కారం అంటే ప్రెసిడెంట్ సంతోష్ ఉన్నాడు, ఒకసారి సంతోష్ని కలిసి మాట్లాడదాం భయ మాట. అది నమస్తే అయ్యా. చెప్పరామప్ప. అదే ఈ ఎండాకాలం అర్థం కాలే, చిలంపూర్లో ఇంట్లోంచి బయటకు రాబుద్ది కాలే, ఫ్యాన్లు లేవు, టీవీలు లేవు, ఏం లేవు, అన్నీ చెడిపోయినాయి అయ్యా. ఎట్లా అయ్యా చెప్పుయ్యా. పరిష్కారం బాలకృష్ణ గారికి ఏమన్నా సేమయ్య ఏమన్నా మాట్లాడదామో చెప్పుయ్యా. అర్థం కాలే. ఏం రాపు పరిష్కారం ఉంది. నేనుండేది మీకోసం, ప్రజల కోసం. మీ మాట నా మాట. బాలకృష్ణ గారి కాడివి నా నెల లెక్క ముందు ఇచ్చి అది వెళ్ళే సేమియా తిని ఇంకా మన వాళ్ళు అందరూ చల్లగా ఉంటారు. దాని కాడి వస్తాను. అంతకన్నా మిమ్మల్ని పాయా పాయా నువ్వు రావాలయ్యా. మీకోసమే కదా. బాలకృష్ణ గారికి పట్టా వేద్దాం. ఏమయ్యప్ప పిల్లలు ఎండలు వస్తాయంట బాలకృష్ణ. ఎండలు ట్యాంక్ నీళ్ళు చెడిపోయినాయంట. వాళ్ళు ఏం చేస్తాం మన కాదు చెప్తుంటే మనం ప్రజల కోసం ఏం చేస్తామని నీకు తెలుసు. నీ సేమియావి నీకు ఇద్దరు సేమియా పెద్దది మన పిల్లలు అందరికి 1 నెల బాడీ బాగా ఎగ్జామ్ ఉంది. గజ్జి